చూడండి, ఇది ప్యారలలోగ్రామ్ థియరీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చూడండి ఒకసారి. ప్యారలలోగ్రామ్ థియరీ దిస్ లా స్టేట్స్ దట్, అంటే ప్యారలలోగ్రామ్ అంటే ఒక ఐడియా రావాలండి మనం. ఒక ఫోర్స్ కనుక హారిజంటల్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యి, ఒక ఫోర్స్ ఒక డైరెక్షన్లో యాక్ట్ అవుతే దానికి రెండు ఉంటాయి. ఒకటి మ్యాగ్నిట్యూడ్, ఓకే, మ్యాగ్నిట్యూడ్. రెండు డైరెక్షన్. ఈ రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి మ్యాగ్నిట్యూడ్ ఉండిద్ది, ఇంకోటి డైరెక్షన్ కూడా ఉండిద్ది. ఒక ఫోర్స్ కనుక ఎఫ్ అనే ఫోర్సు ఇలా యాక్ట్ అవుతుంటే దీనికి రెండు ఉంటాయి. ఒకటి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఈ మ్యాగ్నిట్యూడ్ని ఏమంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 కిలోన్యూటన్స్ అంత ఫోర్స్ అవుతుంది అనుకోండి, ఓకే. సో ఇలా వెళ్తుంది కాబట్టి దీన్ని డైరెక్షన్ అంటాము. మనకి 4 డైరెక్షన్స్ తెలుసు: ఫార్వర్డు, బ్యాక్వర్డు, అప్, డౌన్, ఓకే. దీన్నే డైరెక్షన్ అంటాం, ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఉండేది మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ అంటే క్వాంటిటీ ఆఫ్ ఫోర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 కిలోన్యూటన్స్ ఫోర్స్ కాబట్టి ఇది ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి, సో ఈ 2 కిలోన్యూటన్ మ్యాగ్నిట్యూడ్ అంటాం, ఈ డైరెక్షన్ని డైరెక్షన్ అంటాం. అంటే ఒక ఫోర్స్కి రెండు ఉంటాయి. ఒకటి మ్యాగ్నిట్యూడ్ అంటే క్వాంటిటీ ఆఫ్ ఫోర్సు. డైరెక్షన్ అంటే మనకు తెలిసిందే, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అండ్ అప్ అండ్ డౌన్. సో ఇవి ఫోర్సెస్ అన్నమాట. ఇప్పుడు ఈ 2 ఫోర్సెస్, అంటే ఒక 2 ఫోర్సెస్ అనేవి ఒక ప్యారలలోగ్రామ్ కనుక ఒక పాయింట్ బేస్ చేసుకునేది పాయింట్ అనుకోండి, ఓకే. ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి? ఇలా ఒక ఫోర్స్ ఒక పాయింట్ బేస్ చేసుకుంటే ఒక ఫోర్సు, అలాగే ఇలా కొంత ఇంక్లినేషన్తో ఫోర్స్, ఇలా 2 ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర కనుక యాక్ట్ అవుతుంటాయి అడ్జసెంట్ సైడ్. ఈ 2 ఫోర్సెస్, రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతుందంటే ఈ 2 ఫోర్సెస్కి డిఫరెంట్, అంటే దీనికి ఒక మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది, దీనికి ఒక మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది అన్నమాట. సో దీన్ని F1 అనుకున్నా, దీన్ని F2 అనుకుంటాను, అలాగే, ఓకేనా. సో ఇది F1, ఇది F2. వీటి యొక్క రిజల్టెంట్ ఎలా ఉండిద్ది అంటే, ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్, అంటే డయాగోనల్గా ఉండిద్ది అనమాట. వాటి యొక్క రిజల్టెంట్ డయాగోనల్గా ఉండిద్ది. అంటే నేను చెప్పాను, నన్ను ఎలాగ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇటు ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకుంటే కనుక, ఇలా 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతుంటే ఈ ఫోర్సు అలాగే ఈ ఫోర్సు, ఈ రెండు ఫోర్సెస్ నన్ను అప్లై చేసినప్పుడు నా యొక్క రిజల్టెంట్ డయాగోనల్గా ఉండిద్ది అనమాట. అంటే 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి నా యొక్క డైరెక్షన్ వేరే ఉంటుంది. అంటే ఇటు ఒక ఆయన లాగుతున్నాడు, ఇటు ఒక ఆయన లాగుతుంటే నా యొక్క రిజల్టెంట్ డయాగోనల్గా ఉండిద్ది వాళ్ళకు. అంటే F1 సైడ్ ఉండదు, F2 సైడ్ ఉండదు, డయాగోనల్గా ఉండిద్ది అనమాట. సో ఇదే డెఫినేషన్ ప్రాబ్లంలో చెప్తాడు, చూడండి ఒకసారి. దిస్ లా స్టేట్స్ దట్ ఇఫ్ 2 ఫోర్సెస్ యాక్టింగ్ సైమల్టేనియస్లీ ఆన్ ఏ బాడీ, ఓకే, ఒక బాడీ మీద 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఒక 2 ఫోర్సెస్ యాక్టింగ్ సైమల్టేనియస్లీ ఆన్ ఏ బాడీ at a point presented in a magnitude and direction by the 2 adjacent sides of parallelogram. సో ఇలా adjacent sides ఉన్న ఒక పాయింట్ దగ్గర నుంచి ఒక 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నప్పుడు their resultant is presented in the magnitude and direction by the diagonal of the parallelogram. అంటే వాడు ఏమన్నాడంటే, వీటి యొక్క ఈ ఫోర్స్ యొక్క ఈ రెండిట్లి ఫోర్సెస్ వల్ల ఒక బాడీ మీద యాక్ట్ అవ్వడం వల్ల దాని యొక్క రిజల్టెంట్ డయాగోనల్గా ఉండిద్ది, అట్ ద సేమ్ టైం ఇట్ హ్యాస్ ఏ డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డిఫరెంట్ డైరెక్షన్ అని చెప్తున్నాడు అనమాట. passes through the point of intersection of 2 representing the forces. అంటే ఏవైతే 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో ఆ 2 ఫోర్సెస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ గా నుంచి వెళ్ళుద్ది అంటున్నాడు, ఓకే. సో ఇది ఇండైరెక్ట్గా ఏం చెప్పాడంటే, ఒక బాడీ మీద, ఇది ఒక బాడీ అనుకుంటే కనుక, ఇలాంటి బాడీ మీద 2 ఫోర్సెస్ ఇలాగ యాక్ట్ అవుతుంటే ఈ బాడీ యొక్క రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో ఉండిద్ది, అంటే డయాగోనల్గా ఉండిద్ది అని చెప్తున్నాడు అనమాట, ఓకే. ఇది ప్యారలలోగ్రామ్ థియరీ. మళ్ళీ చెప్తాను చూడు. దిస్ లా స్టేట్స్ దట్ ఇఫ్ 2 ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ అట్ ఏ పాయింట్ ప్రెజెంటెడ్ ఇన్ ఏ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ 2 adjacent sides of the parallelogram, ఓకే, 2 adjacent sides of the parallelogram అంటే చెప్పాను. సో దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేసి
సో ఇలా కనుక ఫామ్ చేసి ఇట్ ఈస్ ఏ ప్యారలోగ్రామ్. ఓకే, టూ ఫోర్సెస్ ఏవైతే ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో ఆ ఫోర్సెస్ ఇట్ హ్యాస్ ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర నుంచి అప్లై అవుతున్నప్పుడు వీటి యొక్క రిజల్టెంట్ ఎలా ఉంటుంది అంటున్నాడు, డయాగోనల్గా ఉండేది. ఈ టూ ఫోర్సెస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ కాడి నుంచే డయాగోనల్గా రిజల్టెంట్ ఫోర్స్ ఉండిద్ది అంటున్నాడు. అట్ ద సేమ్ ఇట్ హ్యాస్ ఎ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనమాట. చూడండి, ద రిజల్టెంట్ ఈస్ ప్రజెంటెడ్ ఇన్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ by the two diagonal of the parallelogram which passes through the point of intersection of two adjacent sides of the forces, అని ఇండైరెక్ట్గా చెప్తున్నాను. ఓకే, సో దీని యొక్క డెరివేషన్ అనేది నేను చేస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి ఓకే, చూడండి ఒకసారి. ఏం లేదు, మీరు ఒకటే రాయండి. ఒక టూ ఫోర్సెస్ కనుక ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంటే ఆ పాయింట్ దగ్గర ఇట్ హ్యాస్ ఎ మ్యాగ్నిట్యూడ్, టూ ఫోర్స్ ఇలాగ ఒక ప్యారలలోగ్రామ్లో ఒక టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతుంటే ఒక పాయింట్ దగ్గర నుంచి ఓకే వాటి యొక్క రిజల్టెంట్ డయాగోనల్గా ఉండిద్ది అండ్ ఇట్ హ్యాస్ ఎ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అని చెప్పడమే ఈ ప్యారలలోగ్రామ్ థియరీ. ఓకే, సో చూడండి ఒకసారి నేను దీన్ని డెరివేషన్ చేస్తాను, దాన్ని బట్టి మీకు బాగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి. సో ఇదొక ఫోర్సు. ఓకే, దీన్ని F1 అనుకుంటున్నా. అలాగే ఇది ఫోర్సు, ఇది F2 అనుకుంటున్నా. ఓకే, ఇది F1, ఇది F2. సో నేను ఎలా ఎక్స్టెండ్ చేశా, దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేశా. సో మనకు పాయింట్స్ వచ్చినాయి. ఇది A, B, C, D అనుకో, అంటే ఈ రెండు ప్యారలల్, ఈ రెండు ప్యారలల్. ఓకే, ఇప్పుడు దీని యొక్క రిజల్టెంట్ ఎలా ఉంటుంది అంటే డయాగోనల్గా ఉంటుంది అని చెప్పాను, డయాగోనల్గా ఉంటుంది. దీన్ని 6. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేయండి, అలాగే దీన్ని వెర్టికల్గా ఎక్స్టెండ్ చేయండి. సో ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ E అనుకోండి. ఓకే, సో రిజల్టెంట్ యొక్క యాంగిల్ ఇది ఆల్ఫా, అలాగే ఇక్కడ ఉన్న యాంగిల్ అంటే ఇది F1 ఫోర్స్, ఇది F2 ఫోర్స్ అనుకుంటే ఇక్కడ ఉన్న యాంగిల్ θ అనుకోండి. ఓకే, మళ్ళీ చెప్తున్నా, టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అనుకోండి. ఇది F1, F2 డయాగోనల్గా, సారీ ఎలాగ యాక్ట్ అవుతుంది, ఎలాగ యాక్ట్ అవుతుంది, టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది అనే బాడీ. దాని యొక్క రిజల్టెంట్ డయాగోనల్గా ఉంటుందని చెప్పాను ఆల్రెడీ. ఓకే, సో నేను దీనికి ఇమాజినరీ లైన్ పైన ఒక డ్రా చేసుకున్న, దీని ప్యారలల్ ఒక లైన్ డ్రా చేసుకున్న, దీని ప్యారలల్ ఒక లైన్ ప్యారలలోగ్రామ్ ఫామ్ చేసింది. దాని తర్వాత నేను ఏం చేశాను, ఈ లైన్ని ఇలా ఎక్స్టెండ్ చేశాను. అలాగే ఈ లైన్ని సో పైన సీని మళ్ళీ పాయింట్ వెర్టికల్గా లైన్ డ్రా చేస్తే ఒక పాయింట్ యాడ్ అయింది. అంటే ఈ లైన్ ఎలా ఎక్స్టెండ్ చేశాను, ఈ వెర్టికల్గా లైన్ డ్రా చేశాను, ఈ అనే పాయింట్ వచ్చింది. ఇక్కడ F1కి Rకి ఉన్న యాంగిల్ ఆల్ఫా అనుకున్నాను, ఇక్కడ బిఈకి అలాగే బీసీకి ఉన్న యాంగిల్ θ అనుకున్నాను. ఓకే, ఫర్ ఫైండింగ్ రిజల్టెంట్ ఫోర్స్. సో చూడండి ఒకసారి, అకార్డింగ్ టు పైథాగరస్ థియరీ మనకు కావాల్సింది ఏంటి, రిజల్టెంట్ ఫోర్స్ కదా. సో నేను దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాను. R ఈజ్ ఈక్వల్ టు, అంటే పైథాగరస్ థియరీ ప్రకారం ఇక్కడ ట్రయాంగిల్ చూడండి, ACE అనే ఒక ట్రయాంగిల్ కనబడి, ట్రయాంగిల్ ACE దగ్గర ఓకే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసింది కాబట్టి R² ఇట్ ఈజ్ ఈక్వల్ టు, ఏ రాయొచ్చు, R² ఇట్ ఈజ్ ఈక్వల్ టు AE² ప్లస్ EC², AE² ప్లస్ EC² కింద రాయొచ్చు. సో నేను స్క్వేర్ రూట్ని అంటే స్క్వేర్ అటువైపు పంపిస్తాను, స్క్వేర్ రూట్ అయిపోద్ది, AE² ప్లస్ EC². ఓకే, సో నేను ఏఈని ఎలా రాయొచ్చు అంటే AB ప్లస్ BE కింద రాయొచ్చు. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఏఈని AB ప్లస్ BE కింద రాస్తాను, హోల్ స్క్వేర్ ప్లస్ ఈసీని EC కిందనే ఉంచాను, EC². అసలు BC ఇక్కడ చూడండి ఒకసారి, AB ప్లస్ BE కింద రాస్తాను, AB
ప్లస్ బిఈ. అసలు ఏబి అంటే F1, బిఈ అంటే అంటే ఇలా ఫోర్స్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇది ఏ ఫోర్సు, ఇది ప్యారలల్ కాబట్టి ఇదే కదా F2. F2 అనేది ఇలా యాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత, θ. ఇప్పుడు బిఈ ఏమవుతుందంటే బిఈ ఇట్ ఈస్ ఈక్వల్ టు రిజాల్వ్ చేసినప్పుడు F2 cos θ అవుతుంది, అంతేనే కదా. బిఈ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇది F2 కదా, ఎలా రిజాల్వ్ చేయండి, F2 cos θ. అలాగే సిఈ ఆర్ ఈసీ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇలా వెర్టికల్గా రిజాల్వ్ చేస్తే F2 sin θ వచ్చింది అనమాట. ఓకే, సో వాటన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏబి అంటే మనకు తెలుసు, ఏమని తెలుసు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు F2 ప్లస్ బిఈ అంటే F2 cos θ, సారీ F1 ఏబి అంటే F1, బిఈ అంటే ఇక్కడ బిఈ అంటే F2 cos θ. సో అందుకనే F2 cos θ రాశాను, హోల్ స్క్వేర్ పెట్టాను, ప్లస్ ఈసీ అంటే F2 sin θ, F2 sin θ హోల్ స్క్వేర్. ఓకే, చూడండి ఒకసారి, ఇట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, సో స్ప్లిట్ చేయండి, ఇది ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, దట్ ఈస్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్, దట్ ఈస్ cos స్క్వేర్ θ స్క్వేర్ ప్లస్ 2F1 F2 cos θ ప్లస్ F2 స్క్వేర్ sin స్క్వేర్ θ. ఇప్పుడు చూడండి ఒకసారి, F2 cos స్క్వేర్ θ, F2 sin స్క్వేర్ θ, F2 స్క్వేర్ని కామన్ తీస్తే cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ వస్తుంది, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ 1 అయిపోతుంది. సో రిమైనింగ్ ఈక్వేషన్ చూడండి, R ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 cos θ. ఇది ఫైనల్ ఈక్వేషన్ అనమాట. సో అంటే రిజల్టెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందా, θ వాల్యూ. ఓకే, cos 0 అవుతాయి కనుక cos 0 ఈజ్ 1, సో cos 0 1 అయిపోతాయి. ఇఫ్ యాంగిల్ కనుక ఇఫ్ θ ఈజ్ ఈక్వల్ టు 0 ఏమవుతుంది, R వాల్యూ, R ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2, బికాస్ θ వాల్యూ ఈజ్ 1 అయిపోయింది కాబట్టి cos 0 ఈజ్ 1. ఓకే, అలాగే ఇఫ్ θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees, ఓకే, R వాల్యూ అంటే ఇది 90 అవుతే టోటల్ 0 అయిపోతుంది ఇది. సో ఇప్పుడు ఏమవుద్ది, F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్, అంతేనే కదా, ఇదంతా 0 అయిపోతుంది. ఇఫ్ θ ఈజ్ ఈక్వల్ టు 180 ఏమవుద్ది, R ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ అయిపోద్ది అనమాట, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ మైనస్ 2F1 F2. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు అంటే దీన్ని F1 ప్లస్ F2 కింద రాయొచ్చు, దీన్ని F1 మైనస్ F2 కింద రాయొచ్చు అనమాట, ఎందుకంటే సో దానికి ఈక్వల్ అనమాట, F1 మైనస్ F2కి ఈక్వల్. ఓకే, సో ఇది ప్యారలలోగ్రామ్ థియరీ. ఇది మనకి కంపల్సరీ గుర్తుండాలి, ప్రాబ్లమ్ సొల్యూషన్స్ రప్పించేటప్పుడు మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ది ఎట్ 90 degrees దగ్గర ఇలా రాయొద్దు, రాయకపోయినా ప్రాబ్లం లేదు కానీ, సో ఫస్ట్ది F1 ప్లస్ F2 అంటే 0 degrees దగ్గర మనకి ఎంత వచ్చిందంటే F1 ప్లస్ F2, సో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2, దీన్ని మనం F1 ప్లస్ F2 కింద రాయొచ్చు డైరెక్ట్గా, దీన్ని మాత్రం F1 మైనస్ F2 కింద రాయొచ్చు. ఇందాక దీనికి రాశాను, రాంగ్. ఓకే, ఇలా రాసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా కావాలంటే కనుక, θ కావాలంటే కనుక, ఏది కావాల్సి ఉన్నా కానీ మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్టెంట్ ఫోర్స్ ఆల్ఫా కావాలనుకుంటే కనుక tan ఆల్ఫా అని రాయండి. tan ఆల్ఫా ఏది రాయొచ్చు, ఆపోజిట్ సైడ్, దట్ ఈస్ ఈసీ బై adjacent side, that is AE. అంటే ఈసీ అంటే ఏంటి, F2 sin θ బై ఏఈని అలా రాయొచ్చు, ఏబి ప్లస్
బిఈ కింద రాయొచ్చు. ఏబి ప్లస్ బిఈ. సో అంటే tan theta ఈజ్ ఈక్వల్ టు tan alpha ఈజ్ ఈక్వల్ టు tan alpha ఈజ్ ఈక్వల్ టు రాయొచ్చు F2 sin theta బై ఏబి అంటే F1 ప్లస్ బిఈ అంటే F2 cos theta. So alpha it is equal to tan inverse of F2 sin theta by F1 plus F2 cos theta. సో ఇది అన్నమాట. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ డైరెక్షన్లో రిజల్టెంట్ ఫోర్స్ ఉంది, ఎంత యాంగిల్తో రిజల్టెంట్ ఫోర్స్ ఉంది, అంటే ఇది యాక్ట్ అవుతుందా, అసలు యాక్చువల్గా F1 ఫోర్స్ F2 ఫోర్స్ 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇలాగొక ఫోర్సు ఇటు ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. వీటి యొక్క రిజల్టెంట్ ఏ డైరెక్షన్లో ఉంది, అది ఏ యాంగిల్తో ఉన్నది కూడా చెప్పగలగాలన్నమాట. చూడండి ఒకసారి. tan alpha ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ వేసుకున్న F2 sin theta ప్లస్ ఏబి ప్లస్ బిఈ అంటే మన ఏబి ప్లస్ బిఈ కింద రాసుకున్న F2 sin theta బై F1 ప్లస్ F2 cos theta అయింది. దీన్ని ఇన్వర్స్లో రాశాను అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే.